నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతా కుమారి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కన్వీనర్లు ముత్తుం శెట్టి చెన్నకేశవులు, వెంగళ శెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు యువత అధ్యక్షులు పసుపులేటి వికాస్ బాబు, బీసీసీఎల్ అధ్యక్షులు తురక వెంకటేశ్వర్లు, గాజులపల్లి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కూడా జాబ్స్ కూడా వచ్చాయి. నేను అలాంటి బుక్స్ కాంపిటేటివ్ బుక్స్ నేను తెచ్చిస్తాను. అంటే ఇక్కడికి వచ్చి చదువుకునేట్టుగా ఉంటాయి స్టూడెంట్స్. నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది యూత్కి, స్టూడెంట్స్ మెయిన్. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్. మేడం వచ్చింది, ఇక్కడే ఉంది మేడం. ఓకే మేడం. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలం గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. గ్రంథాలయంలో పరిశీలించిన విషయాలలో మౌలిక సదుపాయాలు, మూల సదుపాయాలు, పుస్తకాల గురించి, అన్ని విషయాల గురించి పరిశీలించడం జరిగింది. ఇది ఊరికి కొంచెం దూరంగా ఉండటం వల్ల ప్రజలకి సౌకర్యవంతంగా లేదన్నట్టుగా నాకు తోచింది. అంతేకాదు, బిల్డింగ్ పూర్తిగా పడిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయటం ఉత్తమమని అనిపిస్తోంది. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు ఏదో ఉండే ఒక భాండాగారం అని అనుకోకూడదు. గ్రంథాలయం అనేది ఒక జ్ఞాన సంపద. ఒక ఊరికి హాస్పిటల్ ఎంత ముఖ్యమో, మంచినీరు ఎంత ముఖ్యమో, కరెంట్ ఎంత ముఖ్యమో, గ్రంథాలయం కూడా అంత ముఖ్యం. ఎందుకంటే ఈ పొద్దు రేపు పిల్లలు, చిన్నపిల్లల నుంచి సెల్ ఫోన్ ఇస్తే కానీ ముద్ద దిగదు పిల్లవాడికి. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి చదవడం అనేది కంప్లీట్గా వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోయింది. కాబట్టి పిల్లలందరినీ కూడా గ్రంథాలయాలకు పంపించాలి అంటే గ్రంథాలయాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ తల్లిదండ్రులు పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించాలని అనుకోరు. ఎవరు కూడా చదువుకోవాలని అనుకోరు. గ్రంథాలయానికి వస్తే ఒక సౌకర్యవంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు, మహిళలు, పిల్లలు, విద్యార్థులు, యువత అందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలనేది నేను కోరుకుంటున్నా. ఉపయోగించుకోవాలి అంటే అక్కడ సౌకర్యవంతమైనటువంటి వాతావరణం లేదు కనుక ఇటువంటి సౌకర్యవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటంలో ఇటు గ్రంథాలయం తరపు నుంచి, ఇటు ఊరు పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి అందరూ కూడా సహకరిస్తే మనం గ్రంథాలయాలను తప్పకుండా అభివృద్ధి ప్రాతిపదిక మీద నిలబెట్టుకోవచ్చు. గ్రంథాలయాలు ఎప్పుడైతే బలపడతాయో సమాజంలో చిన్నపిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంటే భావితరాలు బలపడతాయనేది మా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రంథాలయాలకి భాగస్వాములై మీ యొక్క సహాయ సహకారాలని మాకు అందిస్తే గ్రంథాలయం నుంచి కూడా మేము ఖచ్చితంగా మా వంతు సహకారాన్ని అందించి అందరం కలిసి డెవలప్ చేసుకుందాం గ్రంథాలయాన్ని. ప్రతి ఊరికి సంబంధించి మన ఊరు, మన గ్రంథాలయం అనే విధంగా మనం గర్వపడే విధంగా మన గ్రంథాలయం తీర్చిదిద్దుకుంటే ఆ గ్రంథాలయం విద్యార్థులకి, యువతకి మెయిన్ ఆదర్శప్రాయంగా మనం తయారు చేసుకుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. రేపు విద్యార్థులు చక్కగా మంచి వాతావరణంలో చదువుకుంటే వాళ్ళు మంచి సీట్లు కొడతారు. ఒక విద్యార్థి ఎప్పుడైతే చదవటం ప్రారంభిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఎదుగుతారు. వాళ్ళు మంచిగా ఎదిగినప్పుడు సమాజం మంచిగా ఉంటుంది. సమాజం అభివృద్ధి చెందినప్పుడు ఖచ్చితంగా మన నియోజకవర్గం అయితేనేమి, జిల్లా అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి, దేశం అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి గ్రంథాలయాల్ని కంపల్సరీగా అందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా చేయొత్తనియండి. గ్రంథాలయాలకి చైర్మన్గా నా యొక్క సహకారం నేను అందించి ప్రతి ఊరిలో గ్రంథాలయం ప్రజల యొక్క గర్వకారణంగా మార్చే బాధ్యత నాదిగా తీసుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రంథాలయాల ద్వారానైనా మేము ప్రజలకు సేవలు అందించే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు. గతంలో గ్రంథాలయాలు మొత్తం నిర్లక్ష్యానికి గురయ్యాయి. దీనికి సాక్ష్యం ఇప్పుడు మీరే చూడొచ్చు. ఈ విధంగా కనీసం వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా లేరు. అటువంటి దుస్థితిలో ఉంది గ్రంథాలయ పరిస్థితి. చాలా దీనావస్థ స్థితిలో ఉంది. దీన్ని డెవలప్ చేయాలంటే
మా ఒక్కరి నుంచి కూడా కాదు. దయచేసి మీ అందరూ నాయకులు, ప్రజలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ మీరు మాకు సహకరిస్తే తప్పకుండా ప్రతి గ్రంథాలయం దేవాలయం లాగా మార్చుకొని మీకు నేను అప్పచెప్పే బాధ్యత నాదని మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గ్రంథాలయాల మీద దృష్టి పెట్టారు. ప్రతి ఒక్క గ్రంథాలయం మీద దృష్టి పెట్టారు. ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో గ్రంథాలయాలను కూడా అభివృద్ధి చేయాలని మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకుంటోంది. ఇందులో ముఖ్యంగా లోకేష్ బాబు గారు ప్రతి జిల్లాకి 2 గ్రంథాలయాలని మోడర్న్ లైబ్రరీగా మార్చాలని వారు ఆదేశించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి గ్రంథాలయాల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఊర్లో గ్రంథాలయాన్ని ప్రజలకు నేస్తాలు చేయమని మాకు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఈ గొప్ప ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సుపరిపాలనకి ఈ గ్రంథాలయ వ్యవస్థ అన్ని వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీతారాంపురం మండల నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మీ మాజీ ఎమ్మెల్యేని. మీరు 4 తూర్లు గెలిపించినటువంటి ఎమ్మెల్యేని నేను. మీ అందరికి కూడా మరొక తూరి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సీతారాంపురం మండలం సీతారాంపురం హెడ్ క్వార్టర్లో రావటానికి కారణం మా సతీమణికి గ్రంథాలయ చైర్మన్గా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని ఇచ్చినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దానికి న్యాయం చేకూర్చాలా ఆ గ్రంథాలయ చైర్మన్ పోస్ట్కి అనే ఉద్దేశంతో ఆమె చాలా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని గ్రంథాలయాలు చూస్తున్నారు. సిక్కైనటువంటి గ్రంథాలయాలను నోట్ చేసుకొని ఇది ఈ గ్రంథాలయం సిక్కయింది, దీన్ని బిల్డింగ్ కట్టడమా ఇంకోటి చేయటమా అనేది ఆమెను మనసులోకి తీసుకొని మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనో, మంత్రి గారికి తెలియాలనో, ఇంకెవరికి తెలియాలనో తెలియజేసి ఖచ్చితంగా గ్రంథాలయాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నటువంటి గ్రంథాలయ చైర్మన్ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి గ్రంథాలయానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆమె గొప్ప సంకల్పంతో ఆమె ఎంఎస్సీ చదువుకున్నది కాబట్టి, ఆమెకి ఆ ఐడియాలు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గ్రంథాలయాలు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మరి గ్రంథాలయ చైర్మన్గా నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా కష్టపడి చేయమని మాట ఆదేశించడం జరిగింది. ఆయన కలిసినప్పుడు ఆ ఇదితో ఖచ్చితంగా ఆమె కష్టపడాలని నేను ముఖ్యమంత్రి గారు నాతో ఈ మాట చెప్పారు కాబట్టి నేను కష్టపడి గ్రంథాలయాల చైర్మన్గా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను మీకు అందరికీ కూడా. మరి ఉదయగిరి మన సొంత నియోజకవర్గం. ఉదయగిరిలో మరి గ్రంథాలయం చాలా పెద్ద స్థలం ఉంది. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కట్టినటువంటి గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయం చాలా ఫేమస్ గ్రంథాలయం అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉదయగిరిలో మేము విజిట్కి పోయినప్పుడు మరి ఇవన్నీ ఉన్నాయి. అందులో మన చుట్టుపక్కల కూడా బ్రహ్మాండంగా రోడ్లు కూడా డెవలప్ అయ్యాయి. మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. మనకు సీతారాం సాగర్ వచ్చేస్తే మనం ఖచ్చితంగా మన ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. అవి కూడా తొందరలోనే రావచ్చు. తొందరలో రావచ్చు అంటే వాళ్ళు టెండర్లు పిలిచి ఇయ్యేది. ఇంకో 5-10 ఏళ్ళకైనా సీతారాం సాగర్ రావాల్సిందే. ఖచ్చితంగా నీరు ఇవ్వాల్సిందే, లేకపోతే టన్నల్ ద్వారానైనా మనకు నీళ్ళు ఇవ్వాల్సిందే. ఆ రోజే అనుకున్నాము అది టన్నల్ ద్వారా ఇస్తేనే మంచిదని. ఇప్పుడు కూడా బుద్ధి పుట్టింది, టన్నల్ ఇస్తేనే మంచిదని. పొడమాళ్ళ నుంచి ఇట్లా లాక్కుంటే బాగుంటుంది అనేది నిర్ణయించినారని చెప్తున్నారు. ఇరిగేషన్లో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. రోడ్లు మాత్రం పూర్తిగా వచ్చేసినాయి. హ్యాపీగా ఉన్నారు అందరూ. రోడ్లు రాగానే మనకేమి అదేదో ల్యాండ్లు ఆస్తులు విలువలు పెరుగుతాయి, అయిపోయినట్టుంటుంది. ఖచ్చితంగా గ్రంథాలయాల్లో చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, లాయర్లు డాక్టర్లు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రంథాలయంలో ఉండే సరుకు జ్ఞానానికి దేనిలో ఉండదు. పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో చదువుకొనే అందరూ కూడా ఆఫీసర్లు అయినటువంటి విషయం మీ అందరికి కూడా, చదువుకునే బిడ్డలందరికీ తెలుసు. మీ చదువుకునే బిడ్డలకు కూడా గ్రంథాలయంలో చదువుకుంటే కొంత ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలలో గ్రంథాలయాలకు వచ్చి చదువుకొని కొంతమంది క్యాంటీన్లో భోంచేసి మన
ఎన్టీఆర్ క్యాంటీన్లో భోంచేసి గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నారు కొంతమంది నెల్లూరులో. ఇది కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని గ్రంథాలయాల ఉపయోగము ఎంత మంచిగా ఉంటుంది అనేది అర్థం చేసుకొని ఈ గ్రంథాలయాన్ని మనం డెవలప్ చేయాలా. మనం అందరం కలిసి మీరు ఈ ప్లేస్ మంచిది కాకపోతే ఇంకొక ప్లేస్ అయినా మార్చుకొని గ్రంథాలయాన్ని బాగా డెవలప్ చేయాలని మీరందరూ ప్రోత్సాహం ఇస్తే మేము కూడా మా శక్తి కొంది మేము కొత్త బిల్డింగ్ కట్టించైనా గ్రంథాలయం మార్చి అక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేసి చదువుకున్న బిడ్డలు కాసేపు వాళ్ళకి గంట టైం దొరికినప్పుడు వచ్చి కూర్చొని బుక్ చదువుకునే ఏర్పాటు చేద్దామనేది మా యొక్క ఉద్దేశం. తప్పకుండా మీ సహకారం కూడా ఉంటే ఆ పని చేద్దామనేది. సీతారాంపురంలో వెనుకబడిన ప్రాంతం నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, జిల్లా పరిషత్తులో కానీ ఇంకో చోట కానీ అసెంబ్లీలో కానీ మాది చాలా వెనుకబడిన ప్రాంతం, ట్రైబల్ ప్రాంతం. మా ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పుకున్నటువంటి వాడిని నేను నా హయాం నుంచి అందరం అడుగుతున్నాము. మా ఊరికి మా ప్రాంతానికి రోడ్లు బాగలేవు, అవి బాగలేవు, ఏవి బాగలేవు అని. కాకపోతే వచ్చినా ఇప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేదానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి లేకపోతే సీతారాంపురం టు పూర్వమావిళ్ళ టన్నల్ కొట్టి రోడ్డు వేస్తున్నారంటే దాని ప్రాధాన్యత ఎంతవరకు ఇంపార్టెన్సీ ఉందో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తుంది అనేది ఆశిస్తున్నాం. మీరందరూ కూడా కృషి చేసి గ్రంథాలయానికి తోడ్పడవలసిందిగా, ఎప్పుడైనా ఏదైనా శాంతికుమార్ గారు ఏదైనా చెప్తే మీరందరూ కూడా ఫాలో అయ్యి సహకరిస్తారని ఆశిస్తున్నాం. చేస్తూ సెలవు. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.